నమస్తే అండి. పూజల్లో ప్రసాదం కోసమైనా లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా అస్సలు హడావిడి లేకుండా 15 నిమిషాల్లో చేసేసుకునే గోధుమ రవ్వ కేసరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పాన్ లో 4 గ్లాసుల నీళ్లు పోసుకొని మరిగించుకోవాలండి. ఈ నీళ్లు మరిగేలోపు మరో పక్క మనం కేసరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 1 గ్లాస్ గోధుమ రవ్వ వేసుకొని ఫ్లేమ్ సిమ్ లోనే ఉంచుకొని రవ్వ మంచిగా వేగి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. రవ్వ బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం 1 గ్లాస్ రవ్వకు 4 గ్లాసులు నీళ్లు మరిగించుకున్నాం కదండి, ఆ నీళ్ళని ఇందులో మెల్లగా పోసేసుకోండి. ఫ్లేమ్ సిమ్ లోనే ఉంచుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు రవ్వని చక్కగా ఉడికించుకుందామండి. చూసారు కదండి, రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకుని నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వకు 1 గ్లాస్ బెల్లం వేస్తున్నానండి. తీపి ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే మరో 1/2 గ్లాస్ బెల్లం వేసుకోండి. ఇందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని ఈ బెల్లం రవ్వ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కేసరి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కేసరి చక్కగా ఇలా దగ్గరగా అయింది, చూసారు కదండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకొని అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రెసిపీ తప్పకుండా ట్రై చేసి నచ్చితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.